రష్యా భారత్ బంధంపై అమెరికా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ తన స్నేహాన్ని ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని కోరింది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా సంబంధాలున్నాయన్న అమెరికా దాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల రష్యాలో పర్యటించిన మోదీ సమస్యలు యుద్ధంతో పరిష్కారం కావని, వాటిని శాంతియుతంగా చర్చల మార్గంలోనే పరిష్కరించుకోవాలన్నారు. దీంతో అమెరికా భారత్ తన పరపతిని ఉపయోగించి యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో చర్చలు జరపాలని కోరింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు దాటింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ భారత్ మాత్రం రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటీవల భారత ప్రధాని మోదీ రష్యాలో 2 రోజుల పాటు పర్యటించారు. రష్యా అధ్యక్షుడితో కలిసి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ తొలిసారిగా రష్యా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమయంలో మోదీ పుతిన్తో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైన మాట్లాడారు. సమస్యలు యుద్ధంతో పరిష్కారం కావని, శాంతి మార్గంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ స్పష్టం చేశారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, రష్యా మధ్య ఉన్న దీర్ఘకాల బంధాన్ని ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. చట్టవిరుద్ధమైన యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని కోరింది. ఢిల్లీ, మాస్కోల మధ్య బలమైన బంధముందని, ఐరాస చట్టాలను గౌరవించాలని పుతిన్కు సూచించాలని భారత్ను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. రష్యాతో భారత్కు సుదీర్ఘ బంధం ఉందన్న మిల్లర్ దాన్ని ఉపయోగించుకోవాలని భారత్ను అమెరికా ప్రోత్సహిస్తోందన్నారు. రష్యాతో పటిష్ట బంధం, దాని వద్ద ఉన్న విశిష్ట స్థానాన్ని ఉపయోగించుకుని అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని కోరుతున్నామన్నారు. చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని ఆయనకు చెప్పమని భారత్ను విజ్ఞప్తి చేస్తున్నామని మిల్లర్ అన్నారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించమని చెబుతున్నామని మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. ఇక మోదీ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాలు 9 కీలక రంగాల్లో సహకారానికి, ఒప్పందానికి అంగీకారం తెలిపారు. 2030 నాటికి 2 దేశాల మధ్య $100 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించారు. మరోవైపు మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మోదీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెదవి విరిచారు. శాంతి స్థాపనకు విఘాతం కలిగించే చర్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నాటో 75వ సదస్సులో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టి కరిపించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. అమెరికాతో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్కు అదనంగా 5 వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 10ల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతో పాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను 100ల సంఖ్యలో అందిస్తామని తెలిపారు. ఇకపై ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర దేశంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్కు బుద్ధి చెప్పాలని అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్కు 6 F-16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు.